పునర్వివాహ యోగానికి వివాహం చేయకూడదా? ఖచ్చితంగా చేయాలి కదా. అలా ఉన్నవారికి ఏం చేయాలి దాని గురించి చెప్తాను, వినండి. మీ యొక్క జాతకమునందు లేక మీ అమ్మాయి జాతకమునందు లేక అబ్బాయి జాతకమునందు ఇటువంటి దోషములు గనక ఉంటే, అంటే మాంగళ్య దోషం ఉంటే, ఆ మాంగళ్య దోషం ఏ స్థానంలో ఉంది అని ఇదివరకే చెప్పాను కదా. సపత్ని యోగం, పునర్వివాహ యోగం, జారపురుష యోగం, వైధవ్య యోగం, ఇవన్నీ కూడా టోటల్ గా మాంగళ్య దోషం అనే హెడ్డింగ్ కి కింద వచ్చేవే. ఇప్పుడు అటువంటి దోషాలు గనక ఉంటే, ఇటువంటి దోషాలన్నింటికీ కూడా ఇప్పుడు మాంగళ్య దోషానికి స్వయంవర హోమం చేయాలని చెప్పాను, కానీ సపత్ని యోగానికి స్వయంవర హోమం చేయకూడదు. బహుభార్య యోగానికి స్వయంవర హోమం చేయకూడదు. బహుభార్య యోగం అంటే అతనికి చాలా మంది భార్యలు ఉంటారని అర్థం. దానికి స్వయంవర హోమం చేయకూడదు. స్వయంవర హోమం ఎందుకు చేయాలంటే శుభ వివాహాలు జరగాలి, అందుకోసం చేయాలి. శుభ వివాహాలు జరిగినప్పటికీ